హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు V9 టీవీ. నేను మీ విజయ్. వెల్కమ్ టు V9 టీవీ నెట్వర్క్. Once again, welcome to all to our V9 TV network. Please share, subscribe and like. Thank you viewers. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింహాచలం దర్శనం కోసం బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం వెనకాల నుంచి వెళ్తున్న ఆరులోవర్ రోడ్ నుంచి మనం ఎంటర్ అవుతూ సింహాచలంకి బయలుదేరాము. ఇది వెనక బ్యాక్ గేట్ నుంచి మొదలవుతున్న రోడ్డు. ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మికమైన వాతావరణం. నేను మా కుటుంబ సభ్యులతో బయలుదేరాము. ఇవాళ వైజాగ్లో ఎండ కూడా చాలా వేడిగా ఉంది, కానీ ఈ ప్రకృతిని చూస్తూ ఎంతో ఆహ్లాదంగా ఫీల్ అవ్వాము మేము. చెప్పాలంటే దేవుడు సన్నిధికి మనం బయలుదేరుతున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీతోనే మనం బయలుదేరాము. సో అందరి ముఖాల్లో చిన్న చిరునవ్వు, చిన్న ఆనందం. దేవుడి దర్శనానికి బయలుదేరాము. ఈ అన్నిటికీ మా ఎట్టిగా మాకు సహకరించింది కాబట్టి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ఎట్టిగాకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా మా కారుని మేమే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాము. సో ఈ కొండ చుట్టూ మొక్కలు కానీ ఈ ఎంట్రన్స్లు కానీ ఎంతో బాగున్నాయి, కానీ రోడ్లు కూడా చాలా చిన్నవి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నేను నవ్వుతున్నాను అనుకోవద్దు, కానీ ఇవన్నీ చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ఘాట్ రోడ్ కాబట్టి అటు నుంచి వచ్చిన వెహికల్స్ కూడా మనం చూసుకుంటూ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో మా ఆంజనేయ మా కారులోని మా కుదుపులకి మెల్లమెల్లగా కదులుతున్నారు. సో ఎంతో హ్యాపీగా ఉంది అది చూసుకుంటూ. సో దేవుడి పేరు మీద జయహో సింహాద్రప్పన్న అనుకొని మెల్లమెల్లగా అడుగులు ముందుకు వేస్తున్నాం మా కారుతో. కానీ కొండలు, ప్రశాంతమైన వాతావరణం మా మనసుల్ని ఎంతో ఉత్సాహంగా పరిగెట్టించింది. ఈ ప్రయాణం ఎంతో సుఖమైనదిగా నడుస్తుంది. కానీ పచ్చని చెట్లు చూస్తే ఎంతో 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 ఆనందంగా ఉంది. ఇలాంటి పచ్చని చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ లేదా అడవుల్లో కానీ ఉంటుంది. ఇలాగ దేవుణ్ణి ఈ దారి మీద వెళ్తూ చూస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా నవ్వుకుంటూ దేవుడి నామస్మరణతో ముందుకు నడుస్తున్నాం. ఆ కొండలో ముందు వస్తున్నదే కొండలు. ఇక్కడ టర్నింగ్ చాలా క్రూషియల్గా ఉంటాయి. కొన్ని చోట్ల ఎస్ టర్నింగ్లు ఉంటాయి, కొన్ని చోట్ల యూ టర్న్లు ఉంటాయి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఎదురుగా ఉన్న లాంగ్ టర్న్. అదిగోండి మన టీవీ టవర్ ఒకటి ఉంది అనేవారు. అది టీవీ టవరే కదా. అది తప్పు అయితే ఏమన్నా చెప్పండి, కామెంట్ చేయండి. అదిగో అప్పన్న స్వామికి జై అనుకుంటూ ఆ ధ్వజస్తంభం, ఆ ముఖర గోపురం దూరం నుంచి మా కన్నులు విందుగా మాకు ఆహ్వానిస్తుంది. రండి రండి అన్నట్టు ఎంతో ఉత్సాహంగా. నిజమంటే దేవుని దగ్గరికి దర్శనం చేసుకోవడం అనేది అది పూర్వజన్మ సుకృతం మనకి. సో మనం మెల్లగా ఎంటర్ అవ్వాము. మా బండి పార్కింగ్ చేయడానికి ముందు తీసుకెళ్ళాం. అది గోండి మీరు ముందుగా ఇప్పుడు చూస్తారు దేవుడిది ఎంట్రన్స్. అదిగో మీకు అనిపించింది కదా, జై హో సింహాద్రప్పన్న, జై హో జై హో జై హో. ఆ దివ్య రూపం చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మన పార్కింగ్కి మన కార్ తీసుకెళ్తున్నాము. పైన 2 పార్కింగ్స్ ఉంటాయి, కింద పార్కింగ్, పైన పార్కింగ్. ఇప్పుడు మేము అలా పై పార్కింగ్ తీసుకొస్తున్నాం. అలా ముందుగా రాగానే పక్కన చెట్ల కింద పార్కింగ్ ఉంటుంది. హ్యాపీగా అక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. అదిగోండి అదే మీరు చూస్తున్నదే పార్కింగ్ సెంటర్. కింద ఒక పార్కింగ్ ఉంటుంది, పైన ఒక పార్కింగ్. పైన పార్కింగ్ దగ్గర చెట్టు నీడ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే పైకి పార్కింగ్ తీసుకోండి. అక్కడ ప్రశాంతంగా బండి పార్క్ చేసుకోవచ్చు. మనకి ఏ గొడవ, ఏ టెన్షను ఉండదు. జాగ్రత్తగా వెనక్కి చూసుకుంటూ పార్క్ చేసుకున్నాం ఆ వెహికల్ని. ఇక్కడ వరకు
ఎంతో ఉల్లాసం ఉత్సాహంగా వచ్చాం. ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సింహాచలం దర్శనంలో ఉన్నాం. ఇవాళ దర్శనం ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రశాంతంగా గర్భగుడిలోకి వెళ్ళాము. పైన ఉన్న పార్కింగ్ చాలా స్పెషల్గా చెప్పాలంటే ఇక సీసీటీవీ రూమ్ దగ్గర ఉన్న పాత ఉన్న ఫ్యామిలీస్ ఇంకా సింహాచలంలో ఉన్నాయి. నేను మొదటి లేవు అనుకున్నా. స్టిల్ ద ఫ్యామిలీస్ ఆర్ స్టేయింగ్ ఇన్ నియర్ బై ఇన్ సింహాచలం. ఎనివే దర్శనం మాత్రం చాలా బాగుంది. చాలా 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 బాగుంది. వాళ్ళ దర్శనం చాలా ప్రశాంతంగా ఉంది. మీ అందరికి కూడా ఈ సింహాచలం అప్పన్న దర్శనాలు కలగాలని, మీ కోరికలను తీరాలని, మా సబ్స్క్రైబర్ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ విజయ్, సింహాచలం దేవస్థానం. ఫ్రెండ్స్, రోజమ్మ దగ్గర ఉన్నాము. బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ సింహాచలం అండ్ ఎక్సలెంట్ దర్శనం. ద బ్యూటీ ఆఫ్ సింహాచలం and devotees are coming to visit the auspicious day of Paurnami today. So we have a wonderful day with my wife Kanchana here. I have enjoyed a lot here. దర్శనం, దివ్య దర్శనం లోపల చూసాము. మేము గర్భగుడిలోకి వెళ్ళాము. ఇవాళ ప్రజెంట్ హ్యాపీ. ఇవాళ అత్తగారు బామ్మర్ది విత్ వైఫ్ on 18th of September. Yeah, full moon day. ఇదే ఫ్యామిలీలు ఇంకా పైన ఉన్నాయి కొండ మీద, లేవనుకున్నా. ఇల్లులు సింహాచలం మీద స్టిల్ రన్నింగ్. చిన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఎగ్జిట్ గేట్. ఇది సింహాచలం ఎగ్జిట్ గేట్. ఇది కొన్ని గ్రామాలు, ఇల్లులు, టిఫిన్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కింద నుంచి పైకి వెళ్తున్నాం. మొబైల్ తీసుకోవడానికి వచ్చాను. నేను కార్లో వదిలేసాను కాబట్టి సపరేట్ కౌంటర్స్ ఉంటాయి, కానీ నేను కార్లో వదిలేస్తుంటాను ఇప్పుడు. ఇదిగోండి లోపల చిన్న పాన్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా నల్లగా పైకి నడుస్తున్నాయి. ఇది గోశాల, సింహాచలం గోశాల. ఇక్కడే ఆవులన్నిటికి మేత వేస్తారు. వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం డాక్టర్స్ వస్తే చేయడానికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు. ఇక్కడ పక్కనే ధ్వజస్తంభం. అవి అలా చూస్తూ నడుస్తున్నాం. కొన్ని చోట్ల ఇక్కడ మజ్జిగలు, వాటర్స్ అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా అడుగడుగున భక్తుల దాహం తీర్చడానికి కూడా ఉంటారు. ఇది ప్రసాదం కౌంటర్. ప్రసాదం చేసుకోవాలి. presence of mind here in Simhachalam. All will see how pilgrims are coming here. దర్శనం అయిన తర్వాత అందరూ వస్తున్నారు. గోవిందా అనుకోండి. చిన్న పిల్లలు కూడా కుక్కలు తీర్చుకోవడానికి వస్తారు ఇక్కడ. చూడండి, ఇక్కడ లడ్డు 15 రూపాయలు అంట. బ్యూటిఫుల్. ఇక్కడ లొకేషన్ చెక్ చేయడానికి చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా ఇటుపక్క తిరిగితే కొండలు కనిపిస్తాయి మీకు. చూడండి లెఫ్ట్లోని అట్లా ప్లెజెంట్ లొకేషన్. పచ్చగా వైట్ పొద్దు మేఘం వేసింది అనుకుంటే వైజాగ్లో టెంపరేచర్ ఎక్కువ ఉంది. బట్ టుడే ఇట్స్ ప్లెజెంట్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. అదేమన్నా అందరికీ ఆరోగ్యాలు కలిగించాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ మనం కూడా ఉండాలి. మా సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళు అందరూ ఇంకా బాగుండాలని కోరుకున్నాం మేము. అందరికీ అనుకున్నవన్నీ కోరినని తీరాలని
నేను మీ విజయ్. తెలిసి ఇట్లా పోయి అట్లా వస్తాడు. Kavieti. అయ్యో ఇప్పుడే రిటర్న్ వీఆర్ గోయింగ్ బ్యాక్. సక్రంగా ప్రశాంతంగా దర్శనం పూర్తయింది. వీఆర్ బ్యాక్ టు హోమ్. ఘాట్ రోడ్లో ఒక్క యూటర్నే, మిగతా అన్ని బాగానే ఉంటుంది. జాగ్రత్తగా ఈ టర్నింగ్ అయినప్పుడు హార్న్ కొట్టుకుంటూ వచ్చిన వెహికల్ చూసుకుంటూ ప్రయాణించాలి. ఫస్ట్ సేఫ్టీ. పక్కన ఎడం పక్క మాత్రం అద్భుతమైన కొండలు, క్లైమేట్ చల్లగా మారింది. పెయింటింగ్ కూడా నీట్గా వేసుకుంటున్నాను. పక్కన గ్రిల్స్ పెట్టాను ఎవరైతే ఉంటాను. అదొక ఆధ్యాత్మిక చింతలో అయిపోతుంది. కొండ చుట్టుపక్కల ప్రశాంతత వాతావరణం అందరికీ ప్రశాంతత చూపిస్తుంది. వాళ్ళ కోరికలు దర్శనాలు అయ్యి కాబట్టి దేవుని పేరు స్మరించుకొని మళ్ళీ అవకాశం ఇస్తే వాళ్ళ కోరికలు గట్లా అవుతారు. మళ్ళీ వస్తానికి అనుకుంటాం. మేము కూడా అలాగే అనుకుంటాం. అందరూ కోరికలు తీరాలి, అందరూ మా కోరికలు తీరాలి, అందరూ సౌఖ్యంగా సంతోషంగా వాళ్ళ కోరికలు తీరాలని కోరుకుంటాం. ఇక్కడ కటింగ్ వేర్ ఉన్నప్పుడు కట్ ఇచ్చిన వచ్చినప్పుడు 2 రోజులు వస్తుంది అన్నమాట. ఒకటి గోపాలపట్నం రోడ్డు, ఒకటేమో బీచ్ రోడ్ లైన్కి వెళ్ళేది ఆరులోవా కటింగ్ వేర్ జాగ్రత్తగా ఎటు పక్క కావాలని చూసుకోండి. ఆ రోడ్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, 4 లైన్స్ ఉంటుంది. ఈ రైడ్లో ఫుల్ రష్ ఉంటుంది. గోపాలపట్నం కాలేజ్ ఉన్న రోజుల్లో శ్రీకూర్మం అనే బస్సు వచ్చింది డైరెక్ట్గా సింహాచలం టు శ్రీకూర్మం దేవస్థానం బస్సు. ఆ బస్సు కోసం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం. మా కాలేజ్ బస్సు మిస్ అయింది. డైరెక్ట్ మా కాలేజ్ గేట్ ముందు ఆపి ఎవరు రిక్వెస్ట్ చేస్తాం.
మనకైతే 30 చేస్తాడు కార్కి ఛార్జింగ్. ఇంకా 30 రూపీస్ కట్ట మనం పైకి వెళ్ళచ్చు. ఓకే, జస్ట్ వీఆర్ లివింగ్ సింహాచలం. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బ్లెస్డ్, ఆల్వేస్ బ్లెస్డ్ ఇన్ సింహాచలం. గోవిందా గోవిందా.